ఏపీడీఎస్సీ 2026-27 సోషల్ న్యూ సిలబస్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ పార్ట్ 2. రూసో ఈ భావములను మరింత ముందుకు తీసుకువెళ్తూ ప్రజలు వారి ప్రతినిధుల మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించాడు. మాంటెస్క్యూ తన గ్రంథం వంటి ద స్పిరిట్ ఆఫ్ ద లా అనే గ్రంథంలో ప్రభుత్వంలో శాసన నిర్వాహక న్యాయ విభాగం మధ్య అధికార విభజన ప్రతిపాదించారు. ఈ రకమైన ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ నుండి స్వతంత్రం పొందే అమెరికాలో 13 రాష్ట్రాలు అమలుపరిచాయి. అమెరికా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కులు హామీ ఇవ్వడం అనేది ఫ్రాన్స్లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది. సెలూన్లు, కాఫీ దుకాణాల్లో ఈ తత్వవేత్త ఆలోచన అభిప్రాయాలపై తీవ్రంగా చర్చించేవారు. పుస్తకాలు, వార్తాపత్రికలు ద్వారా ఈ అభిప్రాయాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. చదవడం, రాయడం రాని వారి కోసమని వీటిని తరచూ బిగ్గరగా చదివి వినిపించేవారు. ప్రభుత్వ ఖర్చులను భరించటానికి ఈ 14వ లూయి మరిన్ని పన్నులు విధించబోతున్నాడు అన్న వార్త తెలిసి ఈ ప్రత్యేక హక్కు వ్యవస్థపై నిరసన కోసం తీవ్రమైన స్థాయిలో చేరుకున్నాయి. లూయి 14 లూయి పన్నులను పెంచుటకు గల కారణం. అతడు దీన్ని ఎలా అమల్లోకి తెచ్చి ఉంటాడు అని మీరు తెలుసుకోవచ్చు. ఫ్రాన్స్లోని పాత పాలనలో రాజు అక్కడి తన ఇష్టానుసారం పన్నులు విధించే అధికారం లేదు. కానీ ఎస్టేట్ జనరల్స్ని సమావేశపరిచి కొత్త పన్నులు అమలుకు ఆమోదాన్ని పొందాలి. ఈ ఎస్టేట్ జనరల్ అనే రాజకీయ సంస్థకు 3 ఎస్టేట్ తన ప్రతినిధులు పంపుతారు. అయితే దీన్ని పంపినప్పుడు ఎప్పుడు సమావేశపరచాలి అని మాత్రమే నిర్ణయిస్తారు. ఎస్టేట్స్ జనరల్ ఆఖరి సమావేశం 1614 సంవత్సరంలో జరిగింది. 1989 మే 5న కొత్త పన్నును ప్రతిపాదన ఆమోదించడానికి 14 లూయి ఎస్టేట్ జనరల్ సమావేశపరిచాడు. ప్రతినిధి సమావేశం కోసం రెవెల్స్ మందిరాన్ని తీర్చిదిద్దారు. 1-2 ఎస్టేట్ ఒక్కొక్కటి 300 మంది ప్రతినిధులను పంపించాయి. వీళ్ళు 2 వైపులా ఎదురెదురుగా కూర్చున్నారు. 3వ ఎస్టేట్కి చెందిన 600 మంది ప్రతినిధులు వెనుక వైపు నిలబడవలసి వచ్చింది. 3వ ఎస్టేట్ సంపన్నులు, విద్యావంతులైన వాళ్ళకే ప్రతిపాద్యం దక్కింది. రైతులు, కళాకారులు, మహిళలు శాసనసభ ప్రవేశానికి అనుమతించేవారు లేదు. అయితే వాళ్ళ సమస్యలు, కోరికలు 40,000 ఉత్తరాల రూపంలో వాళ్ళ ప్రతినిధులు తీసుకొని వచ్చారు. ప్రతి ఎస్టేట్ ఒక ఓటు అనే సూత్రం ప్రకారం గతంలో ఎస్టేట్ జనరల్ ఓటింగ్ నిర్వహించబడింది. ఈసారి కూడా అదే పద్ధతిని కొనసాగించాలని 14 లూయి నిశ్చయించుకున్నాడు. అయితే 3వ ఎస్టేట్ సభ్యుడు ఇప్పుడు ఓటింగ్ అసెంబ్లీ మొత్తానికి నిర్వహించాలని, ప్రతి సభ్యుడు ఒక ఓటు ఉండాలని పట్టుబట్టారు. రూసో వంటి తత్వశాస్త్ర తన గ్రంథ ద సోషల్ కాంట్రాక్టులో ప్రతిపాదించిన ప్రజాస్వామ్య సూత్రాల్ని ఇది ఒకటి. రాజు ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో 3వ ఎస్టేట్ సభ్యులు తన నిరసన తెలియజేయడానికి సభ నుండి బయటకు వచ్చారు. 3వ ఎస్టేట్ ప్రతినిధులు
తమను తాను ఫ్రెంచ్ దేశమంతటికి ప్రతినిధులుగా భావించసాగారు. వెరైల్స్ టెన్నిస్ కోర్టు మైదానంలో 20 జూన్ వీళ్ళందరూ సమావేశమై వాళ్ళు తనను తాను జాతీయ శాసన సభలో ప్రకటించుకున్నారు. చక్రవర్తి అధికారమును పరిమితి చేసే ఫ్రాన్స్ రాజ్యాన్ని రూపొందించే వరకు తాము ఇక్కడే నుండి వెళ్ళమని ప్రతిజ్ఞ చేశారు. వారికి మిరియాబు అబ్బేసియోస్ నాయకత్వం వహించారు. మిరాబ్యు ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. అయితే భూస్వామి హక్కుతో కూడిన సమాజాన్ని తొలగించవలసిన అవసరం ఉందని నమ్మాడు. అతను ఒక పత్రిక ప్రారంభించాడు. వెరైల్స్లో సమావేశమైన ప్రజలు ఉద్దేశించి ఉత్తేజపూరిత ప్రసంగాలు చేశాడు. అబ్బేసియోస్ వాస్తవానికి ఒక మతాధికారి. మూడవ స్టేట్ అంటే ఏమిటి అని ప్రభావితమైన కరపత్రాలు రూపొందించాడు. జాతీయ శాసనసభ వెరైల్స్ రాజ్యాంగ నిర్మాణంలో తలమునకలైన ఉండగా మిగిలిన ఫ్రాన్స్ అంతా అలజడి చెలరేగింది. విపరీతమైన చలి వలన పంటలు పండలేదు. దాంతో రొట్టెల ధర పెరిగిపోయింది. ఈ పరిస్థితిలో ఉపయోగించుకున్న పదపటాలు తరచూ రొట్టె తయారీని సరుకులు నిల్వ చేయసాగారు. దుకాణాల ముందు గంటల కొద్దీ వేచి కోపాగ్రుతులై మహిళలు దుకాణంలో చొరబడ్డారు. అదే సమయంలో సైన్యాన్ని పారిస్ దిశగా కదలాలని రాజు ఆదేశించాడు. ఆందోళనకారుడు 14 జూలై బాస్టిల్ కారాగారంపై దాడి చేసి దానిని ధ్వంసం చేశాడు. ఈలోగా పల్లె ప్రాంతంలో పంటలను నాశనం చేయడానికి ప్రభువులు దోపిడీ దొంగలు ముఠాలను కిరాయిలను నియమించాలనే వదంతువు గ్రామం నుండి గ్రామానికి వ్యాపించాయి. భయంతో ఉన్మాదికి లోనైన రైతాంగం అనేక జిల్లాల్లో కత్తులు పలుగులు తీసుకొని చాటోల మీద దాడి చేశారు. అక్కడ ఆహార నిల్వలు దోచుకున్నారు. ప్రభువులకు చెల్లించవలసిన అప్పు వివరాలు సంబంధించిన పత్రాలు తగలబెట్టారు. కూలిన వర్గాలను చెందిన అనేక మంది తన ఇల్లు నుండి పారిపోయారు. వీరికి చాలామంది విదేశీయులు వలసపోయారు. తన ప్రజలకు తిరుగుబాటు తీవ్రతను చూసి 14 లూయి చివరికి జాతీయ శాసన గుర్తించినట్టు ప్రకటించాడు. తన అధికారాలను రాజ్యాంగ పరిమితులను విధిస్తుందనే సూత్రాన్ని అతను కట్టుబడ్డాడు. 1989 ఆగస్టు 4 రాత్రి పన్నులు వెట్టి చాకిరీ సంబంధించిన డ్యూడల్ వ్యవస్థ రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలు జారీ చేసింది. మతాధికారులు కూడా తమ ప్రత్యేక హోదాను వదులుకోవలసి వచ్చింది. దశమ భాగమును రద్దు చేశారు. చర్చి ఆధీనంలో భూములను జప్తు చేశారు. దీంతో ప్రభుత్వానికి కనీసం 2 మిలియన్ మిల్లీలు విలువ చేసే ఆస్తులు సమకూరాయి. రాజ్యాంగబద్ధ రాజరికంగా ఫ్రాన్స్ జాతీయ శాసనసభ 1791లో రాజ్యాంగ ముసాయిదా తయారు చేసింది. రాజరిక అధికారాలను పరిమితం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ అధికారాలు ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య వికేంద్రీకరించబడ్డాయి. దీనివల్ల ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాజరిక దేశంగా మారింది. 1791 నాటి రాజ్యాంగం పరోక్షంగా ఎన్నికైన జాతీయ శాసనసభకు చట్టాలను చేసే అధికారాన్ని ఇచ్చింది. పౌరులు ఒక సమూహాన్ని ఎన్నుకుంటారు. వారు శాసనసభ సభ్యులను ఎన్నుకుంటారు. అయితే పౌరులందరికీ ఓటు హక్కు లేదు.
25 సంవత్సరాల వయస్సు పైబడిన కనీసం 3 రోజులు కార్మిక వేతనానికి సమానమైన పన్నులు చెల్లిస్తున్న పురుషులకు మాత్రమే ఓటు చేయడానికి అర్హులు. అంటే ఓటు వేసే హక్కు వీళ్ళకు మాత్రమే ఉంది. మిగిలిన పురుషులను స్త్రీలకు నిష్క్రియ పౌరులుగా వర్గీకరించారు. వాళ్ళ నుండి శాసనసభ సభ్యులుగా ఎన్నికవ్వటానికి అధిక మొత్తంలో పన్ను చెల్లిస్తున్న వాళ్ళకు మాత్రమే అర్హులు. రాజ్యాంగము మానవ పౌరుల హక్కులు ప్రకటనలు ప్రారంభమవుతుంది. జీవించే హక్కు, వాక్కు స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన, అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛ, చట్టం ముందు అందరికీ సమానులే అనే భావన వ్యక్తికి పుట్టుకతో సంక్రమించే సహజమైన విడదీయరాని హక్కులుగా ప్రస్తావించబడ్డాయి. ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతో వర్తిస్తాయి. ఎవరు వీనిని తీసివేయలేరు. పౌరులు సమాజ హక్కులను పరిరక్షించుకునే రాజ్యం యొక్క బాధ్యత. రాచరికం రద్దు కాబడి పబ్లిక్గా మారిన ఫ్రాన్స్. 14వ లూయి రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతడు ప్రస్య రాజులతో రహస్య మంతనాలు పెట్టాడు. ఇతర పొరుగు దేశాల పాలకులు కూడా ఫ్రాన్స్లోని పరిణామాలతో ఆందోళన చెందారు. 1789 వేసవి నుండి అక్కడ జరుగుతున్న సంఘటనలు అణిచివేసేందుకు ఇరుగు పొరుగు రాజ్యాల వారు తన సైన్యమును పంపవలసిడానికి సిద్ధం ఉన్నారు. ఇది జరిగే లోపలే 1792 ఏప్రిల్లో ఏర్పాటైన జాతీయ శాసనసభ ప్రస్య ఆస్ట్రేలియాపై యుద్ధం ప్రకటించింది. సైన్యంలో చేరటానికి చివరి వివిధ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారు దీనిని ఐరోపా అంతటా రాజులు ప్రభువులకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజాయుద్ధంలా భావించారు. వారు పాడిన దేశభక్తి గీతాలు కవి రోగెట్ డి.ఎల్. బల్ స్వరపరిచిన మార్బల్స్ కూడా ఉంది. మార్ఫెయిల్ పాటలు మొదటిసారి స్వచ్ఛంద సేవలు మార్ఫెయిల్ నుండి ప్యారిస్లోకి వెళ్ళినప్పుడు ఆలపించారు. అందుకే దానిని ఆ పేరు వచ్చింది. మార్షెయిల్ ఇప్పుడు ఫ్రాన్స్ జాతీయ గీతంగా పాడుతున్నారు. తిరుగుబాటు యుద్ధాలు ప్రజలు నష్టాలను, ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. పురుషులు యుద్ధంలో ఉండగా స్త్రీలు జీవనోపాధి చూసుకొని వారి కుటుంబ పోషణ భారం వహించవలసి వచ్చింది. 1791 నాటికి రాజ్యాంగం సమాజంలోని ధనిక వర్గాలు మాత్రమే రాజకీయ హక్కులను కల్పించింది. కాబట్టి విప్లవం మరింత ముందుకు సాగాలని జనాభాలోని అధిక శాతం ప్రజలు భావించారు. ప్రభుత్వ విధానాలను చర్చించడానికి, తన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ప్రజలు రాజకీయ క్లబ్బులు ముఖ్య వేదిక అయ్యారు. వీటిలో చాలా విజయవంతమైన జాకోబిన్స్ క్లబ్బులు పారిస్లోని ఒకప్పటి మత సంఘ సెయింట్ జాకబ్ పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది. ఈ కాలంలో మహిళలు చురుగ్గా ఉన్నారు. వారు తన సొంత క్లబ్బులు ఏర్పాటు చేసుకున్నారు. సమాజంలోని పేద ప్రజలు ప్రధానంగా జాకోబిన్ క్లబ్ సభ్యులుగా ఉండేవారు. వీరిలో చిన్న దుకాణాలు,
చెప్పులు తయారు చేసేవారు, పిండి వంటలు చేసేవారు, వాచీలు తయారు చేసేవారు, ప్రింటర్లు, సేవకులు, దినసరి కూలీలు, కళాకారులు ఉండేవారు. వాళ్ళ నాయకులు మాక్సిమిలియన్ రోబేస్పియర్. జాకోబిన్స్లోని ఒక పెద్ద వర్గం డాక్ కార్మికులు ధరించే పొడవాటి చారలు ప్యాంటు ధరించాలని నిర్ణయించారు. ఇది వారికి సమాజంలో నాగరిక వర్గాల సభ్యులు ప్రత్యేకంగా మెకాలి బ్రీచ్లు ధరించి ప్రభువుల నుండి తనను తాము వేరుగా చూపుతుందని భావించారు. ఇది మెకాలి బ్రీచులు ధరించే వారి అధికారాన్ని అంతమొందించేందుకు ప్రకటించే మార్గం. ఈ జాకోబిన్లను సాన్స్ కులెట్స్ అని పిలుస్తారు. మరోసారి జాకోబిన్లను సాన్స్ కులెట్స్ అని పిలుస్తారు, అనగా మొకాలి బ్రీచులు లేనివారు అని అర్థం. సాన్స్ కులెట్స్ పురుషులు స్వేచ్ఛను సూచించే ఎరుపు టోపీలు స్వేచ్ఛకు చిహ్నంగా ధరించేవారు. అయితే మహిళలు మాత్రం ఇది అనుమతించబడలేదు. ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపాకులులై అధిక సంఖ్య పారిస్ ప్రభులతో 1892 వేసవిలో జాకోబిన్లు ఒక తిరుగుబాటుకు ప్రణాళిక వేశారు. ఆగస్టు 10 ఉదయం వారు ట్యూలరీస్ మహల్ మీదికి దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారు. రాజును చాలా గంటలు బందీగా ఉంచారు. తర్వాత రాచరిక కుటుంబానికి చెరసాల పాలు చేయాలని శాసనసభ తీర్మానించింది. దాంతో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుండి సంపదలో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది. కొత్తగా ఎన్నికైన శాసనసభ కన్వెన్స్ అని పిలవసాగారు. 1792 సెప్టెంబరు 21న అది రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ గణతంత్రంగా ప్రకటించింది. గణతంత్రం అంటే ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు అని మీకు తెలుసు. దేశద్రోహ ఆరోపణపై లూయి 14 లూయి న్యాయస్థానం మరణదండ విధించింది. జనవరి 21, 1793న ప్లేస్ ది లా కాన్కార్డ్ వద్ద అతడు బహిరంగ ఉరి తీయబడ్డాడు. తర్వాత అతి కొద్ది కాలంలోనే రాణి మేరీ ఆంటోనెట్ కూడా అటువంటి శిక్షను అనుభవించింది. బీతవాహన కాలం 1793 నుండి 1794 మధ్య కాలాన్ని బీతవాహన పాలనా కాలమని అంటారు. తీవ్ర నియంత్రణ శిక్షా విధానాన్ని రాబీస్పియర్ అనుసరించాడు. రిపబ్లిక్కి శత్రువుగా అతడు భావించిన వాళ్ళందరినీ కూలీలుగా, మతాధికారులుగా, ఇతర రాజకీయ పార్టీల సభ్యులు అతడు పద్ధతితో ఏకీభవించని అతని పార్టీ సభ్యులు సైతం అరెస్టు చేసి జైలుకు పంపించిన విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించేవాళ్ళు. వాళ్ళను న్యాయస్థానం దోషులుగా నిర్ణయిస్తే గిల్లోటిన్ ద్వారా చంపేవాళ్ళు. గిల్లిటిన్ అనేది 2 స్తంభాలు, ఒక బ్లేడ్ కలిగిన తలలు నరికే యంత్రం.
దీనిని కనిపెట్టిన డాక్టర్ గెల్లోటి పేరునే దీనికి పెట్టారు. రాబిన్స్పియర్ ప్రభుత్వ వేతనాలు ధరలపై గరిష్ట పరిమితి విధించే చట్టాలు జారీ చేసింది. మాంసం, రొట్టెలు రేషన్ విధించాడు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసే ప్రభుత్వ నిర్ణయించిన ధరలు అమ్మేలా నిర్బంధించేవారు. ఖరీదైన తెల్ల పిండిని ఉపయోగించడం నిషేధించింది. ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసిన రొట్టెలను మాత్రమే తినాలి. ప్రసంగాల్లోనూ సంబోధనలోనూ కూడా సమానత్వం పాటించాలని కోరింది. సంప్రదాయ మార్షియల్ సర్ మేడమ్లకు బదులుగా ఫ్రెంచ్ పురుషులు సిటోమెస్ అని, స్త్రీలను సిటోయెన్ని పౌరులుగా పిలవాలి. చర్చిలను మూసివేసి వాటి భవనాలను సైన్యానికి, ప్రభుత్వ కార్యకలాపాలకు ఇచ్చేశారు. రాబియర్స్ తన విధానాలు ఎంత కఠినంగా అమలు చేసేవాడు అంటే అతని సహచరులు అతనిని కొంత సమయం పాటించాలని కోరుకునేవారు. చివరికి అతడు 1794 జూలైలో న్యాయస్థానం ద్వారా దోషిగా తీర్చబడ్డాడు. వెంటనే అతనిని అరెస్ట్ చేసి ఆ మరునాడు గెలిటివ్ ద్వారా చంపేశారు. ఫ్రాన్స్లో డైరెక్టరీ పాలన. జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో సంపన్న మధ్యతరగతి వర్గ అధికారాన్ని చేజిక్కించుకుంది. సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేసిన కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికైన 2 శాసన మండళ్లకు అవకాశం కల్పించింది. ఇది 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గంపై డైరెక్ట్గా నియమించింది. జాకోబిన్ ప్రభుత్వంలో మాదిరిగా అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడడానికి ఈ విధానాన్ని చేపట్టారు. అయితే డైరెక్టర్ తరచూ శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళు. దాంతో వాళ్లను తొలగించేవి. డైరెక్టర్ పాలనా విధానంలో రాజకీయ అస్థిరత్వం నెపోలియన్ బోనపార్ట్ సైనిక నేతగా ఎదగడానికి దోహదపడేవి. ప్రభుత్వ రూపంలో వచ్చిన ఈ మార్పులన్నిటి ద్వారా స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు చట్టం ముందు సమానత్వం, సౌభ్రతత్వం, స్ఫూర్తిదాయకం నిలిచాయి అని తర్వాత శతాబ్దంలో ఫ్రాన్స్తో పాటు మిగిలిన ఐరోపా రాజకీయ ఉద్యమాలను ప్రేరేపించాయి. ఫ్రెంచ్ సమాజంలో ముఖ్యంగా మార్పులు తెచ్చిన అన్ని సంఘటనల్లో మహిళలు మొదటి నుండి క్రియాశీలకంగా పాల్గొన్నారు. వీటిలో తాము భాగస్వాములు కావడం ద్వారా తమ జీవితాలు మెరుగుపరిచే చర్యలు ప్రవేశపెట్టాలా, విప్లవం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావచ్చని వాళ్ళు ఆశించారు. 3వ ఎస్టేట్లోని అధిక శాతం మహిళలు జీవనోపాధి కోసం శ్రమించవలసి వచ్చింది. బట్టలు కుట్టడం, ఉతకడం వంటి పనులు చేసేవాళ్ళు. బజారులో పూలు, పళ్ళు, కాయగూరలు అమ్మేవారు లేదా ధనికులు ఇళ్లలో పనులు చేసేవాళ్ళు. అధిక శాతం మహిళలు చదువు, ఉపాధి